దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వాక్యము చివరి మాట మనం చదువుకున్నప్పుడు, నేను మిమ్మును దర్శింతును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించి సేవించే దేవుడు మనల్ని దర్శించువాడు, మన యొద్దకు వస్తాడు. దేవునికి దూరమైపోయి అపవాది చేతిలో, అపవాది వశములో ఉన్న మానవుణ్ణి మరలా తన యొద్దకు చేర్చుకోవడానికి దేవుడు మానవుణ్ణి దర్శిస్తాడు. దేవుడు మనల్ని దర్శించినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? దేవుడు మానవుని ఎందుకు దర్శిస్తాడు అని లేఖనాల్లో ఒక సందర్భాన్ని మనం ఈ పూట జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని. ఇంచుమించుగా 25 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముతో చెప్పిన 25 సంవత్సరాల తర్వాత అబ్రహామును దేవుడు దర్శించి వారితో ఏమి చెప్పాడో ఆ మాట వారి జీవితంలో నెరవేరుస్తాడు. ఏం చెప్పాడు అంటే, సంతానమిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. అది నెరవేర్చడానికి దేవుడు వారిని దర్శించి వారి జీవితంలో ఆ కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు ఎలాంటి కార్యములు చేయాలని ఆశిస్తూ ఉన్నావో, ఆయనను వేడుకోగలిగితే, నీవు నన్ను దర్శించు నాయన అని ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ జీవితంలో ఉన్న కొదువులు తీరుస్తాడు, నీ జీవితంలో ఉన్న అవసరాలు తీరుస్తాడు, నీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిస్తాడు, నీ జీవితంలో ఉన్న బాధలు నిందలు తొలగించి నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. అబ్రహాము జీవితంలో అన్నీ ఉన్నాయి, సంతానము లేదు. దేవుడు దర్శించి వారికి చక్కటి మగబిడ్డను ప్రభు అనుగ్రహిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో ఏది కొదువైనదో, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో, నీకు ఏది కావాలో అది నీకు అనుగ్రహించటకు దేవుడు నిన్ను దర్శించునుగాక. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నావా? సంతానం లేక నిందల చేత బాధపడుతూ ఉన్నావా? అవమానాల చేత నువ్వు కురిగిపోతూ ఉన్నావా? చేతి పనులు లేక బాధపడుతూ కన్యల మధ్యలో ఉన్నావా? దేవుడిని దర్శించి నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీకు క్షేమాన్ని కలిగిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న మనము ఆయనకి ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను దర్శించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రునైనా. ఈ దినమందు మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రునైనా. సమాధానము, ఆరోగ్యము, క్షేమము, ఆశీర్వాదం ఇచ్చుటకు మీరు దయచేయబోతున్నందుకే స్తోత్రునైనా. ఈ దినమంతా కృపాక్షేమాలు మాతో వచ్చి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.